మన టీఎఫ్ఐలో ఇప్పుడున్న సీనియర్ స్టార్స్ అందరూ సీనియర్ స్టేజ్‌లోకి అడుగుపెడుతున్న సమయమది. యంగ్ యాక్టర్స్‌లోని స్టార్స్ పుట్టుకొస్తున్న సమయమది. అప్పుడే ఒక 18 ఏళ్ల కుర్రాడు తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కెరియర్ బిగినింగ్‌లోనే 3 బ్లాక్ బస్టర్స్‌ని స్కోర్ చేశారు. ఆడియన్స్‌లో చాలా మంచి పేరుని సంపాదించుకున్నారు. ఇంక తెలుగు సినిమాలోకి యంగ్ యాక్టర్స్‌లో ఒక కొత్త స్టార్ పుట్టాడు అని మాట్లాడుకుంటున్నారు. ఫ్యూచర్‌లో ఇంకా పెద్ద స్టార్ అయిపోతాడు అని కూడా అనుకుంటున్నారు. కానీ ఆడియన్స్ అండ్ సినీ పెద్దలు అనుకున్న మాటలు ఏవీ నిజమవ్వలేదు. ఇప్పటికీ ఒక మంచి హిట్ కోసం అతనికి ఎదురు చూపులు తప్పట్లేదు. ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నానో అర్థమయ్యిందా? ఇంకెవరు? మన నితిన్ గారి గురించే. ఇంతకీ నితిన్ గారి కెరియర్‌కి ఎక్కడ బ్రేక్ పడ్డది? ఎందుకు ఇప్పటికీ ఆయన హిట్ కొట్టడానికి అంతగా కష్టపడుతున్నారు? అసలు ఆయన చేస్తున్న తప్పేంటి అనే విషయం గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి? వాయిస్ ఓలెట్ మామ. ఇంక మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. కెరియర్ బిగినింగ్‌లోనే 'జయం', 'దిల్', 'సై' లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ పడటం వల్ల ఇంక టాలీవుడ్‌లోకి మరో యంగ్ స్టార్ దొరికేసాడు అని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత 1 కాదు, 2 కాదు, 12 ఫ్లాపులు కాదు, డిజాస్టర్‌లే పడ్డాయి. అందులో కొన్ని మూవీస్ అసలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా అర్థం కాలేదు. అలాంటి సినిమాలు పడ్డాయి. లిటరల్లీ ఆ టైంకి కొంతమంది నితిన్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు, సినిమాలు ఇంకా తీస్తున్నాడు అనే విషయాన్నే మర్చిపోయారు. ఇంకా ఆలోచించండి, ఇలాంటి సిచ్యువేషన్‌ని ఫేస్ చేశాక ఇండస్ట్రీలోని మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా? కానీ నితిన్ గారికి అన్ని పెద్ద పెద్ద డిజాస్టర్స్ పడినా కూడా ఆయనకి మరొక అవకాశం వచ్చింది. అదే 'ఇష్క్'. ఆ ఒక్క మూవీతో మళ్ళీ సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యారు. అప్పటి వరకు ఆయన చేసిన తప్పులేంటో అర్థం చేసుకొని ఆ తర్వాత వెంటనే 'గుండె జారి గల్లంతయింది' మూవీతోని మళ్ళీ ఇంకో హిట్ కొట్టేశారు. హమ్మయ్య! ఇంక ట్రాక్‌లోకొచ్చేశారు అని అనుకునే లోపు మళ్ళీ ట్రాక్ తప్పారు. ఫ్లాపులు తప్పలేదు. మధ్యలోని త్రివిక్రమ్ గారితో 'అఆ', మళ్ళీ ఫ్లాప్స్ ఫేస్ చేసిన తర్వాత కోవిడ్‌కి ముందు 'భీష్మ'తో హిట్లు కొట్టినా మిగతా అన్ని మూవీసు ఫ్లాప్స్‌గానే మిగిలాయి. కోవిడ్ తర్వాత వరసగా ఫెయిల్యూర్స్ తప్పలేదు. ఒకప్పుడు 'ఇష్క్‌కి' ముందు నితిన్ గారి పొజిషన్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. రీసెంట్‌గా వచ్చిన 'తమ్ముడు' మూవీ అటెంప్ట్ పరంగా బాగా ఉంది అని డీసెంట్ రిపోర్ట్స్ వచ్చినా సరే, డే 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసిన తర్వాత ఇది కూడా డిజాస్టర్ వైపుగా అడుగు వేస్తుందని ట్రేడ్ వర్గాలు క్లారిటీ ఇచ్చేశాయి. మోస్ట్‌లీ అసలు నితిన్ గారు ఎక్కడ తప్పు చేశారో అనే డౌటు అందరికీ ఉండిపోయింది. దాన్నే బ్రేక్ డౌన్ చేద్దాం ఇప్పుడు. కెరియర్ బిగినింగ్‌లోని మంచి హిట్స్ పడ్డాక ఆయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ట్రై చెయ్యడం. మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం బ్యాక్ టు బ్యాక్ మాస్ యాక్షన్ మూవీస్ ఒప్పుకుంటూ వచ్చారు. పోనీ అవేమైనా ఎక్సైటింగ్‌గా ఉన్నాయా అంటే అదీ లేదు. ఒకదాన్ని మించి ఇంకొకటుంటది. ఐ మీన్ అన్‌ఇంప్రెసివ్‌గా ఉండేవి. తర్వాత ఆయనకొక క్లారిటీ వచ్చిందనుకుంటా. ఆయన కెరియర్ బిగినింగ్‌లోని హిట్స్ కొట్టినప్పుడు ఆయన 'బాయ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డోర్' అనే క్యారెక్టర్స్‌నే చేశారు. లవర్ బాయ్‌గా ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. సో, ఆ ట్రాక్‌లోకి వెళ్ళాలనే ప్రయత్నంలోనే 'ఇష్క్' మూవీతో మళ్ళీ ట్రాక్ మార్చారు. 'ఇష్క్' అండ్ 'గుండె జారి గల్లంతయిందే' మూవీస్‌తో హిట్ కొట్టి మళ్ళీ అలానే లవర్ బాయ్ అండ్ 'బాయ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డోర్' రోల్స్ యాక్సెప్ట్ చేసినా సరే కథలో ఇంప్రెసివ్‌గా అనిపించే ఎలిమెంట్స్ ఏవీ లేకపోవటం, స్క్రిప్ట్‌లో కొత్తదనం లేకపోవటం ఫ్లాప్స్ తప్పలేదు. మధ్యలో 'అఆ' అండ్ 'భీష్మ' మూవీసు హిట్ అయినా సరే ఆ ఫ్లోని కంటిన్యూ చెయ్యలేకపోయారు. 'భీష్మ' తర్వాత అంటే కోవిడ్ తర్వాత మళ్ళీ మాస్ మూవీస్ చేయడం స్టార్ట్ చేశారు. సేమ్ ప్రాబ్లమ్, నో యూజ్. ఇంకా ఫ్లాప్స్ తప్పలేదు. అసలు నితిన్ గారు చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా? యూనిక్ స్క్రిప్ట్స్‌ని ఎంచుకోకపోవటం. ముఖ్యంగా యూనిక్ క్యారెక్టర్స్ అలాగే లుక్ విషయంలోని, ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలోని వేరియేషన్ చూపించకపోవడం. మీరే చెప్పండి, పాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా నితిన్ గారు ట్రై చేసిన ఒక్క కొత్త రోల్ అయినా, ఒక కొత్త లుక్ అయినా, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్రతి విషయంలోని వేరియేషన్ ఉన్న ఒక్క క్యారెక్టర్‌నైనా చూపించండి. ఎంత వెతికినా అన్ని మూవీస్‌లోని ఆయన క్యారెక్టర్ గాని, ఆ ఆర్క్ గాని, ఆ లుక్ గాని, ఆ పెర్ఫార్మెన్స్ గాని అన్నీ ఒకేలా ఉంటాయి. కంపారిజన్ అని కాదు గానీ 'రామ్ పోతినేని' గారిని చూడండి. ఆయన మూవీస్ డిసప్పాయింట్ అయినా సరే లుక్ విషయంలో గానీ, ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో గానీ, ఆయన క్యారెక్టర్ ఆర్క్ విషయంలో గానీ తేడాన్ని చూపించడం మొదలుపెట్టారు. దానివల్ల ఒక వేరియేషన్ ఉంటుంది. ఈవెన్ హిట్ ట్రాక్‌లో ఉన్న 'నాని' గారు చేస్తున్న పని కూడా అదే. కానీ నితిన్ గారు ముఖ్యంగా ఈ విషయంలోని చాలా వెనకబడ్డారు.
పైగా రీసెంట్‌గా 'తమ్ముడు' మూవీ ప్రమోషన్స్‌లో ఆయన చాలా డల్‌గా కనిపించారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, సరదాగా ఉండే నితిన్ గారిని అలా చూడటం నిజంగా చాలా బాధగా అనిపించింది మామ. ప్రెజెంట్ అయితే నితిన్ గారి లైనప్‌లోని వేణు గారి డైరెక్షన్‌లో వస్తున్న 'ఎల్లమ్మ', అలాగే ఒకప్పుడు 'ఇష్క్' మూవీతో లైఫ్ ఇచ్చిన 'విక్రమ్ కే కుమార్' గారితోని ఇంకొక మూవీ ఉన్నాదని చెప్పారు. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఆ 2 స్క్రిప్ట్స్ కూడా చాలా యూనిక్‌గా ఉంటాయి అంటున్నారు. కనీసం ఈ మూవీస్‌తోనైనా నితిన్ గారు కమ్‌బ్యాక్ ఇస్తే బాగుంటాదని చెప్పి ఆశిస్తున్నాం. మంచి సినిమా దించితే ఆయన సినిమాలు చూడ్డానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కమ్‌బ్యాక్ ఇచ్చే ప్రతిసారి ఆయన కెరియర్ హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆయన కమ్‌బ్యాక్ ఇస్తే ఆయన సినిమాలు చూడ్డానికి జనాలు సిద్ధంగా ఉన్నారని. సో, అది విషయం. ఇది కాకుండా వేరే ఏదైనా రీజన్ ఉండుంటాది అని అంటారా? మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పండి. ఇది విషయం. ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటదనుకుంటున్నాను. సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టిన ప్రతి వీడియో విషయం గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో, చేసేయండి. అది విషయం. ఇంతటితో ఈ వీడియో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.